అండి ఏంటా అనుకుంటున్నారా? అదేనండి, ఈ రోజు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, అందులో మంగళవారం, శ్రావణ మంగళవారం వచ్చింది. చాలామంది మంగళగౌరి వ్రతం అలాంటివి చేసుకుంటూ ఉంటారు మంగళవారాలు. ఇక నేనైతే పూజ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇంకొక బౌల్ పెట్టేసి కొంచెం నెయ్యి వేసేసుకొని సేమియా అయితే ఏం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అవి కూడా ఏం చేసుకొని పక్కన పెట్టేసాను. లేవగానైతే సగ్గుబియ్యం నానబెట్టేసాను ముందుగానే. ఇక సగ్గుబియ్యం అయితే ఉడికించుకుంటున్నానండి, ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి. ఇగో పక్కనే పాలు కూడా పెట్టేశాను. ఇంక ఈ లోపల ఈ ఉడుకుతూ ఉండగానే ఇంకా దేవుడిని అలంకరణ చేసేసి కుందుల్లో నూనె వేసి ఒత్తులేసేసుకున్నాను. ఇక ఇది అయిపోయే లోపు సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి. ఇక సేమియా కూడా వేసేసి ఉడికించుకున్నా. ఇక సేమియా కూడా ఉడికాక అప్పుడు బెల్లం వేయాలండి. బెల్లం వేసేసి మంచిగా కరిగిపోయాక అప్పుడు మనం ముందుగానే పాలు కాగబెట్టుకుంటున్నాం కదా, ఆ కాగబెట్టిన పాలు ఇందులో పోసేయాలి. ఒక 2 minutes ఆగాక ఇక డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమేనండి. డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇక దించేయడమేనండి. ఇక నేనైతే దేవుడికి నైవేద్యం పెట్టి ప్రశాంతంగా పూజ చేసేసుకొని ఉన్నాను. మీరు ఎలా చేశారు? మీరు కూడా స్టార్ట్ చేశారా పూజలు? మీరు కూడా నైవేద్యం పెట్టారు?